బ్యాక్ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన సందర్భంగా అధికారుల అత్యుత్సాహంపై రైతులు మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు కోసం తమ సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్న రైతుల్ని అధికారులు ఇబ్బందులు పెట్టారు. ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి. ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. అది వేరే అడగట్లే వాళ్ళు ఖాళీ సార్ మాకు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దు సార్. అదే మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చింది. నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ ఏం తిప్పిద్దు. అన్యాయం కాదు సార్, బండి దిగుతాయి. సార్ 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 ఈ రోజు వస్తాయని మాకు తెలుసా సార్? సార్ మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ వస్తోందని వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు. మేం చెప్తే ఇప్పటికిప్పుడు వడ్లు తీయాల్సిందేనని, మీరు వీడియోలు తీసి ఏం చేస్తారు, ఏం చేయలేరు అంటూ రైతులపై ఎంఆర్ఓ దౌర్జన్యానికి దిగారు. అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు డేటాగా సార్ మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు, రైతును బాగు అయితే స్థలం యజమాని అనుమతితోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. తనకు తెలియకుండా తన భూమిలో రైతులు ధాన్యం ఆరబెట్టారని యజమాని చెబుతున్నాడు. కాగా బీఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, ఏంటి కాన్స్పిరసీ? ఎవరు రైతు ఏమో ఇచ్చాను అంటున్నారు, అక్కడ ఒడ్లు ఆరబోసుకున్న వాళ్ళు మాకు న్యాయం చేయండి అంటున్నారు. ఎవరిది న్యాయం? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది? స్వామి, సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చాపర్లో అక్కడికి చేరుకోబోతున్నారు. అయితే హెలిప్యాడ్ కోసం కేటాయించినటువంటి స్థలంలో రైతులు ధాన్యం ఆరబోసుకోవడంతో ఈ వివాదంగా మారింది. అయితే స్థలానికి సంబంధించినటువంటి యజమాని కొనతం సీతారాం రెడ్డి అనుమతితోనే అక్కడ హెలిప్యాడ్ కోసం హెలిప్యాడ్ ని కేటాయించామని చెప్పేసి తహసీల్దారు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తమకు సమాచారం తెలియకుండా స్థల యజమాని అనుమతి తీసుకోకుండా రైతులు అక్కడ ధాన్యాన్ని ఆరబోసుకున్నారని చెప్పేసి స్థల యజమాని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న రైతులు ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. అయితే తాజాగా ఈ రోజు మాత్రం తహసీల్దార్ రైతులు మాత్రం ఇప్పటికే స్థల యజమాని నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే అక్కడ హెలిప్యాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కావాలనే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అక్కడ రైతుల చేత ధాన్యాన్ని ఆరబోయించి అది వీడియోలు తీయించి మొత్తం దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకైతే వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లకు సంబంధించి అంత సమీక్ష నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో కోదారితో పాటు అటు మేళ్ల చెరువు, అదేవిధంగా నేరేడుచెర్లలో ప్రత్యేక చాపర్లో అక్కడికి నేరేడుచెర్లకు చేరుకోబోతున్నారు. అయితే ఈ స్థలానికి సంబంధించినటువంటి అనుమతి తీసుకోకుండా రైతులు ధాన్యాన్ని ఆరబోశారని చెప్పేసి స్థల యజమాని అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ రైతులను అక్కడికి వెళ్లి ఒడ్లు తీయాలని చెప్పి ఒడ్లు తీయాలని చెప్పేసి తహసీల్దార్ సైదులు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు వీడియోలు తీసుకున్న డేటా వేస్ట్ తప్ప జరిగేది అని చెప్పి అనడంతో కొంత రైతులు కూడా తహసీల్దార్ సైదులతో వాగ్వాదానికి అయితే జరిగింది. మొత్తంగా స్థలానికి సంబంధించినటువంటి యజమాని అనుమతి తీసుకోకుండా రైతులు ధాన్యాన్ని ఆరబోసుకున్నారని చెప్పేసి అయితే అధికారులు కాంగ్రెస్ నాయకులు తెలిసిన పరిస్థితి ఉంది. స్వామి, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.